ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్ అన్నాం. ఎందుకని? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి తెలుసు కదా, అవి హైడ్రా అంటారు. ఏం చెప్పాలి, చెప్పర్లేదు ఏమనుకుంటారో చెప్పాలి. అందుకే మేము బీఆర్ఎస్కి ఇస్తాం. అన్ని ఫాల్తు మాటలు, అన్ని బక్వాస్ మాటలు అంతా. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఇంకో గ్యారంటీ మొత్తం సంపూర్ణ లాగింగ్ చేయలేడు ఆయన. మహాలక్ష్మి పథకం అని కానీ ఒక ఫ్రీ బస్ ఒకటి ఇచ్చింది, ఇంకో 200 యూనిట్ ఫ్రీ ఇస్తుంది అంతే. అదే కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. పింఛన్స్ అన్నాడు, పింఛన్స్ రావట్లేదు. చాలా ఉన్నాయి. ఊర్లో అయితే రైతులు మొత్తం నాశనం అయిపోయారు. వాళ్ళు రైతులు ఓట్లు వేసారు ఆయనకు, వాళ్ళే మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఏం చేయాలి చెప్పి ఆయనకి వేసి. ఈయన గోపన్న అంటే జర మంచి చేసి మాకు మాగండి గోపన్న ఆయనకి వేస్తాం. ఓకే, ఏం అభివృద్ధి పనులు ఏం చేసిండు? ఎవరు? గోపీనాథ్. రోడ్లు వేసిండు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండు, పేదలకు ఇల్లు ఇచ్చిండు, దళిత బంధు పథకంలో అందరికి ఇచ్చిండు. మంచిగా వేసిండు మాకు. డబుల్ బెడ్రూమ్ అన్ని ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసిరు అన్న? ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఏం చేసిండు? కాంగ్రెస్ వేరే ఏ పార్టీ సరే మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తాం. గోపీనాథ్ వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే ఓటేస్తారా? వేస్తాం. బీఆర్ఎస్ నుంచి ఎవరికి ఇచ్చినా మేము వేస్తాం. కాంగ్రెస్లో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరికి ఇచ్చినా మాకు పరకూడదన్న. ఎవరికని ఇవ్వండి, మాకు పరకూడదు. అలా అభివృద్ధి చేస్తుంటే మేము ఓటు వేయనీకి అందుకుంటే పోతాం. పక్క వేస్తుండే కాంగ్రెస్. ఖైరతాబాద్ ఆయన ఉండే మాకు, ఎవరు పీజీఆర్ ఉండే, ఆయనకు ఓట్లు వేసిండు మా పెద్దలు. మా తరంలో వచ్చేసరికి మా జనరేషన్ వేరే ఉండే మొత్తం. నవీన్ యాదవ్ను బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తూ ఉన్నది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? నవీన్ యాదవ్ గారికి ఇస్తే బాగుంటుంది. ఓకే, తిరుగుతూ ఉంటాడు ఆయన? తిరుగుతాడు. మంచి మనిషి, మంచి మనిషి, చాలా మంచి మనిషి అన్న నవీన్ యాదవ్. ఓకే, మంచి మనిషి. నేనేం వల్లేవిగా అన్న, చాలా మంచి మనిషి. ఇప్పుడు మీకు ఇంకా లోకల్ ఏమున్నాయి సమస్యలు? లోకల్ సమస్యలు అంటే మాకు సమస్యలు లేకుండా మీ ఏరియా కానీ మీ డివిజన్ సమస్యలు అయితే ఇప్పుడు మాకు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొందరికి మా బస్తీలోనే డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది కేసీఆర్ టైంలో. కొందరు పెండింగ్స్ పడ్డాయి, కొందరు రాలో. ఇంకా నెక్స్ట్ టైంలో మన ఇంకో అన్నారు కదా, అలా ఇస్తాను. అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాను ఒక్కొక్కటి ఇవ్వలేము మాకు డబ్బు. ఇందిరామైలు కానీ ఏది కానీ ఇవ్వలేము మాకు. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు ఏ మేరకు అమలు అవుతా ఉన్నాయి? ఏ మేరకు అవుతున్నాయి అన్న? ఏమవుతున్నాయి అని చెప్పండి మీరు. ఫ్రీ బస్ ఒకటి 200 యూనిట్స్, ఆ 500 రూపీస్ సిలిండర్ అంటున్నారు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. అది వన్ టైం. ఫస్ట్ మా ఇంట్లోనే చూసుకోండి, వన్ టైం ఇచ్చిండు. ఇవ్వలేం కాదు, వన్ టైం ఇచ్చి అప్పటి నుంచి ఇంకోసారి రాలేదు. అంటే ఆల్మోస్ట్ 23 months 22 months అవుతుంది గవర్నమెంట్ వచ్చేసి. వన్ టైం ఇచ్చింది అంతే, అప్పటి నుంచి ఏం రాలేదు. ఒక 200 యూనిట్స్ ఒకటి వస్తుంది, ఫ్రీ బస్ లేడీస్ కాదు ఒకటి, అదొకటి వస్తుంది. ఉంటుందా పోతుందా కరెంట్ అయితే అప్పట్లోకైతే లేదు, పోతుంది. ఇక డైరెక్ట్ అయితే గవర్నమెంట్కి అయితే వెళ్ళాం. మధ్యలో ఏమైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా వైరింగ్ కానీ కటింగ్ అయితే అవుతున్నాయి. కరెంట్ అయితే పోతుంది, అప్పట్లోకైతే లేదు. బీజేపీ పరిస్థితి, బీజేపీలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? లంకాల దీపక్ రెడ్డి, ఆయన కూడా తిరుగుతూ ఉంటాడా? ఆయన కూడా అప్పుడప్పుడు వస్తాడు ఆయన. అంటే ఎట్లా అంటే మన ఎలక్షన్స్ టైంలోనే కనిపిస్తుంది ఆయన. ఓకే, మా నార్మల్ టైంలో అయితే కనిపిస్తుంది. నార్మల్ టైంలో మీకు కనిపించడం అంటే నవీన్ యాదవ్ ఒక్కడే. గట్టి క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా గట్టి క్యాండిడేట్ తిరిగేది, పబ్లిక్లలో ఉండేది, 24 hours by 7 ఉంటే బాగుంటుంది. ఎవరైనా మంచి క్యాండిడేట్ ఇవ్వాలి, మా అభిప్రాయం అది బీజేపీ నుంచి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా వస్తాయి కదా, సో మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి ఎక్కువ సీట్ల అవకాశం ఉంది? బీఆర్ఎస్కి. ఓకే, ఇప్పుడు రేషన్ బియ్యం కానీ వస్తున్నాయా? వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, ఇస్తున్నది. ఇంకో రేషన్ కార్డులో కూడా ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవి కూడా ఇచ్చారు, కొత్త అంటే యాడింగ్ చేయించినాం మేము. కొత్త రేషన్ కార్డు అప్లై చేయలేదు, యాడింగ్ చేయించినప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు యాడ్ చేయించినాం, వచ్చినాయి. వాటర్ వస్తున్నాయా? వాటర్ వస్తున్నాయి. ఓకే, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏం తెలుసా, పింఛన్ 2000 అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసినా 2000 వరకు చేసింది. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే 4000 చేస్తున్నారు. వికలాంగ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 చేస్తున్నారు. అది ఇంకా చేయలేదు. మహాలక్ష్మి పథకం అంటారు, అది కాలే. ఇంకొన్నే రైతు మన రుణమాఫీ అన్నాడు, అది రాలేదు. పబ్లిక్ కూడా అది మనకు రైతు బంధు అన్నాడు, అది కూడా ఎవరికి ఇస్తలేడు. ఏం తులం బంగారం అన్నాడు, అది ఇస్తలేడు. ఆడపిల్లలకు 18 years తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అవుతున్నారు, వాళ్ళకు స్కూటీ ఇస్తున్నాడు, అది ఇవ్వలేడు. మొత్తం ఏం చూపించా అంటే ఆరు చర్య చూపించిండు, అద్భుతం చూపిస్తున్నాడు. అల్లావుద్దీన్ అయిపోయిండు, అక్కడక్కడనే పోయినాడు. ఇక్కడైతే వెళ్ళాడు. అట్లా
కళ్యాణ లక్ష్మి చెక్ ఎవరు కళ్యాణ లక్ష్మి ఇక్కడైతే మాకు రాలేదు ఎవరు. కళ్యాణ లక్ష్మి వస్తుంది, దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు కదా, అది రావట్లేదు. ఒకటి కళ్యాణ లక్ష్మి ఒకటి వస్తుంది. స్కాలర్షిప్ ఫ్రీ ఫ్రీ అది ఎక్కడైతే స్ట్రైక్ చూస్తున్నారు, రేపు అని మొత్తం కాలేజీలు బంద్. ఇప్పుడు ఏమో బంద్ అంటారు, దానికి ఫ్రీ ఎంబర్స్మెంట్ ఇస్తలేరు. చాలా ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్కి అయితే. ఏం చేస్తారు గవర్నమెంట్? పబ్లిక్ ఊర్లలో కూడా యూరియా అది ఇది అన్నాడు చేసిండు, ఏం యూరియా లేదు ఏం లేదు. అందరు పబ్లిక్ కూడా ఏబిఎన్ ఛానల్ అది కూడా చెప్పిండు. ఏది 15 సంవత్సరాల క్రితం నేను చూసిన ఇలాంటివి ఈ దళిద్రం ఉన్న ప్రభుత్వం మాత్రం ఇట్లున్నది ఈ పరిస్థితి, మీకు ఎప్పుడు చూడలేను అది అంటారు.